హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా బాగున్నాము. మేమైతే చాలా వచ్చాము ఊరు నుండి. ఈ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళారు. 1 వీక్ పైన, అంటే 1 వీక్ తర్వాత వచ్చినాం. పండగ అయిపోయిన తర్వాత చాలా మంది కనుమ తర్వాత వచ్చేసారు, కానీ మేము రాలేదు. ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా పిల్లలకి, ఉంటుందని చెప్పేసి అందరూ కొంచెం వర్క్స్ ఉన్నవి అవి కూడా చూసుకొని ఇంకా నిన్న వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత యాక్చువల్గా ఫస్ట్ చెప్పాలంటే మనకి వీడియోస్ పెట్టక లాస్ట్ వీడియో 12th 11th కదా, చాలా టైం అయింది. 1 వీక్ పైన అయింది మన ఛానల్లో వీడియోస్, అంటే ఏ ఛానల్లో వీడియోస్ రాక 1 వీక్ పైన అయింది మేము వీడియోస్ చేయక. అంటే ఎందుకు చేయలేదు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో ఒకసారి చిన్న డిస్కషన్ చేద్దాము. ముందుగా అయితే అందరూ ఊరి నుంచి వచ్చేసి పండగ అయితే ఎలా జరుపుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ బాగా వెళ్ళిపోయారు ఊరికి, హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయింది. మళ్ళీ మేము వచ్చే రోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉంది మనకి రోడ్డు మీద, ఫుల్ ట్రాఫిక్. మేమైతే హైదరాబాదు మనకి సిటీలో ఎట్లా ఉంటుందో ట్రాఫిక్ అలా ఉంది. హైవేలో చాలా సేపు పట్టింది మాకు. యాక్చువల్లీ మేము వచ్చేది 2.5 hours వస్తాం ఖమ్మం నుంచి హైదరాబాదు, కానీ ఆ రోజు 4 hours పైన పట్టింది కదా. 4 hours 4.5 hours పట్టింది మాకు. 2 hours వచ్చేది, 4.5 hours పట్టింది ఆ రోడ్లో. ఓకే, మేమైతే వీడియోస్ ఎందుకు చేయలేదంటే యాక్చువల్గా మేము అప్పుడు చెప్పాం కదా ఉమాకి ఇట్లా ఒంట్లో బాగలేదు అని చెప్పి. అది సెట్ అయిపోయింది. సెట్ అంటే నడుము నొప్పి, అప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది, అది కొంచెం క్యూర్ అయిపోయింది. అలాగే ఈ ట్యాబ్లెట్స్ వాడుతుంది కదా దగ్గు వచ్చినప్పుడు లంగ్స్లో ఇన్ఫెక్షన్కి, అది కూడా ట్యాబ్లెట్స్ ఆ నడుము నొప్పి వచ్చినప్పుడు కొన్ని రోజులు ఆఫ్ చేసింది. దానివల్ల వస్తుంది ఏమన్నా, అది కూడా చెప్పాం కదా మన వీడియోలో. దాని తర్వాత ఏమైందంటే పండక్కి 2 days, అంటే వీళ్ళకి హాలిడేస్ ఇస్తారన్న ఒక 1 day 2 days బ్యాకే ఏమైందంటే మళ్ళీ ఒక ఇన్ఫెక్షన్ అయింది మళ్ళీ. అంటే ఫస్ట్ నాకు అనుకుంటా కదా, ఫస్ట్ ఒకేసారి అంటే అదే నాకు అయిన హాఫ్ డేకే మళ్ళీ ఉమాకి ఇన్ఫెక్షన్ అయింది. అంటే మళ్ళీ వాటర్ ఇన్ఫెక్షన్, వాటర్ వల్ల అయిందో ఫుడ్ పాయిజన్ అయిందో లేకపోతే ఫుడ్ పాయిజన్ అయిందో తెలియదు, కానీ ఫుడ్ అయితే కాదనుకుంటా. కొంచెం అంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, ఫుడ్ పాయిజన్ అంటే ఏంటిది, ఇన్ఫెక్షన్ అవ్వడమే ఫుడ్ పాయిజన్. దాంట్లో ఏదన్నా అంటారు అంతే. ఫుడ్ పాయిజన్ అంటే దాంట్లో ఏదో పాయిజన్ పోసేదని కాదు. మనకి ఏదైనా అప్సెట్ అయితే ఏదైనా అట్లే అంటారు, ఫుడ్ ఇన్ఫెక్షన్ లేకపోతే వాటర్. మేమైతే వాటర్ ఇన్ఫెక్షన్ అనుకుంటున్నాము. కొంచెం వాటర్ మాకు అప్పుడు ఒక ఫెస్టివల్కి కొన్ని రోజుల ముందు మంచిగా రాలే వాటరు. ఎట్లా మేము తాగలేదు, కానీ ఒక్కరోజు ఎందుకో అది తెలియక తాగేసినాము. ఇంకా అదే అనుకుంటామో లేకపోతే ఫుడ్ వల్ల ఇన్ఫెక్షన్ అయిందో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇన్ఫెక్షన్ అయింది. నాకు వామిటింగ్స్ నైట్ 3 times వామిటింగ్స్ అయింది. అసలు నిద్ర పట్టలేదు. మోషన్స్ ఒక 2-3 సార్లు మోషన్స్ వెళ్ళి, ఇంక తర్వాత ఈమెకి స్టార్ట్ అయింది. ఈమెకి కూడా వామిటింగ్స్. అసలు ఏది తిన్నా అసలు ఆగలే. మొత్తం అసలు చాలా అసలు మొత్తం ఇట్లా చాలా ఇదిగా అయిపోయింది స్టమక్లో. అసలుకి బాగా అప్సెట్ అయ్యి అసలుకి నిద్ర పట్టలేదు నైట్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేనే నేను ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఒక ఇంజక్షన్ ఏదో ఇచ్చారు, ఒక ట్యాబ్లెట్స్ ఇచ్చారు, 2 ట్యాబ్లెట్స్. నాకైతే ఇంకా సెట్ అయిపోయింది. ఏమకి సెట్ అవ్వలే. ట్యాబ్లెట్స్ వేసుకున్నాను, ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఏమకి సెట్ అవ్వలేదు. ఇంకా అట్లనే ఒక 1 day రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డేకి ఊరు వెళ్ళిపోయినాము. అది కూడా వెళ్ళేటప్పుడు ఈమెకి అసలు ఒంట్లో బాగాలే, డల్గానే వచ్చినావు, కొంచెం నీరసంగానే వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్తోనే లైట్గా ఉంది, అట్లే వచ్చింది. దాంతో మళ్ళీ వెళ్తున్నామో వెళ్ళే టైంలో దీవెన్ బాబుకి కార్లోనే మళ్ళీ వాడికి వామిటింగ్స్. అసలుకి ఎంత గందరగోళంగా అయిపోయింది, అసలు ఎంత అప్సెట్. నాకు ఉమాకి దీవెన్ బాబుకి వాడికి వెళ్తుంటే మధ్యలోనే వామిటింగ్ స్టార్ట్ అయినాయి. పాపం వాడు ఇట్లా డీలా అయిపోయిండు. ఒక ట్యాబ్లెట్ ఏదో వేసిన పెట్టింది వామిటింగ్స్, సిరప్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా నేను ఖమ్మం వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మన కోరపాటి ప్రదీప్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి తీసుకెళ్తే జస్ట్ ఆయన చెప్పారు ఇట్లా ఇన్ఫెక్షన్ అయింది, ఒక 1 day 2 daysలో సెట్ అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదు, కానీ ఫుడ్ లైట్గా తీసుకోమను, లిక్విడ్ అవి ఎక్కువ తీసుకోమనండి, ఎక్కువ హెవీగా పెట్టద్దని చెప్తే ఇంకా 2 days 3 days పాపం దీవెన్ బాబు కూడా ట్యాబ్లెట్స్, టానిక్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా తీసుకున్న తర్వాత ఒక్క 1 dayనే సెట్ అయిపోయింది కదా. 1 dayలోనే దీవెన్ బాబుకి సెట్ అయిపోయింది. ఇంకా అప్పుడు నాకు కొంచెం హ్యాపీగా, ఎందుకంటే మనకంటే మనం ఏదైనా అంటే మెయిన్గా ఏంటంటే వామిటింగ్స్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇట్లా
ఇట్లా పట్టేస్తుంది టేపులో ఒకటానికి ఇక్కడ పెయిన్ వస్తుంది మనకి హెవీగా ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా అసలు నాకైతే నేను చేసుకుంటేప్పుడు అసలు ఉమాకు చెప్పలే నేను చెప్పుకుంటూ పోయినా వామిటింగ్ చేసుకుని ఇట్లా బాత్రూమ్లో ఇట్లా ఆటోమేటిక్గా మనకి తెలియకుండా ఇట్లా కింద కూర్చున్నాను అనమాట. అంత ఇదైపోయింది పాపం. అట్లాంటిది పిల్లలు చేసుకుంటే అసలుకి వాళ్ళు తట్టుకోలేము పాపం. వాడికి కాళ్ళు అయ్యేటప్పుడు ఇట్లా అయిపోయింది అసలుకి. ఇట్లా 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 అయిపోతుండు. నాకేం భయం అవుతుంది. వెళ్ళేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాడు క్యూర్ అయిన తర్వాత అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. దాని తర్వాత ఉమాకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకొని ఇంకా ఫుల్గా రెస్ట్, ఇంకా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, ఇంకా అసలుకి ఫుల్ రెస్ట్. వెళ్ళిన తర్వాత ఒక 2 daysకి నీకు కూడా సెట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారు వాళ్ళకి అక్కడ ఊర్లోకి వస్తుంది అనమాట. డాక్టర్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ ఇంజక్షన్ ఒకటి తీసుకున్న తర్వాత ఉమాకు కూడా ఒక 1 day 2 daysలో సెట్ అయిపోయింది. ఇంకా అట్లా ఫెస్టివల్ కూడా ఈ రెడీ అవ్వడం కానీ తీసుకెళ్ళిన డ్రెస్సులు అవి తీసుకెళ్ళడం కానీ ఎవరికి అంత ఓకే కానీ అంత ఇది కానీ లేదుకుండే. దీవెన కూడా పాపం దీవెన అయితే వాళ్ళ అమ్మమ్మతో కలిసి ముగ్గులు వేయడము, ఇంకా అసలు దీవెన పండగ చేసుకుంది, ముగ్గులు పండగ. నిజంగా సంక్రాంతి అంటే భోగి రోజు వేసిందంట, సంక్రాంతి రోజు వేసింది. పాప నైట్ వీళ్ళందరూ వెళ్ళి ఇంకా మీ నిద్ర వస్తుంది పడుకుంటా దీవెన ఒక్కతే వేసుకుందంట చాలాసేపు. తర్వాత సంక్రాంతి రోజు వేసింది, కనుమ రోజు అన్ని రోజులు ముగ్గులు వేసుకుంది. పాపం దీవెన ఒకటి బాగా సెలబ్రేట్ చేసుకుంది. ఇంకా మాకేమో ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల మేము అంటే వీడియోస్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రెడీ అయ్యేది, పండగ రోజు నాన్ వెజ్ అవన్నీ చేసింది. కానీ మా అమ్మ నేను వీడియో షూట్ చేయలేదు, పడుకున్నా ఇంకా నాకు నీరసంగా ఉందని. ఎవరికి అంత అంటే మనకి ఒంట్లో ఎవరికి బాగాలేకపోయినా ఇంట్లో అంత యాక్టివ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీయడానికి ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు, అసలు తిననే తినలేదు నేను పండగ రోజు. మామూలుగా 2 days అయితే అసలు అన్నం తినలేదు. ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు కొబ్బరి బొండాలే తాగిన, రోజుకి ఒక 4 కొబ్బరి బొండాలు తాగితే సెట్ అయింది ఉమా. అవును, 2 days కొబ్బరి బొండాలు తీసుకొస్తే అప్పుడు సెట్ అయిపోయింది కొంచెం. అంటే ఇక లిక్విడ్ తీసుకున్నది కదా, మనకి హెవీ ఫుడ్ తీసుకోవద్దని చెప్పి. నాకు కూడా లో బీపీ అయింది అబ్బా. ఫస్ట్ టైం నాకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటే లో బీపీ. అంటే మరీ ఎక్కువ కాకుండా ఉండాల్సిన దగ్గర 10% తక్కువ ఉంది. నీకు కూడా అంతేగా లో బీపీ అవ్వడం అంటే ఏంటో అనుకున్నా కానీ అప్పుడు అయిందనమాట నాకు. అట్లా మేము ఫెస్టివల్ జరుపుకున్నాం అంటే ఓకే, వెళ్ళాము ఉన్నాం, కానీ అంత ఎవ్రీ ఇయర్ జరుపుకునేంత సరదాగా ఎవ్రీ ఇయర్ జరుపుకునేంత సందడిగా చేసుకోలేదు. అలాగే వీడియోస్ కూడా షూట్ చేయలేదు, ఎవరికి అంత ఓకే లేదు. అది లాస్ట్ ఇంకా అమ్మ చేస్తుంటే కారపూస అరిసెలు అక్కడ చైర్లో కూర్చొని కొంచెం తీసిన. అప్పటికి అంటే సెట్ అయింది కొంచెం. ఇంకా వచ్చే టైంకి వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులకి 3 రోజులకి సెట్ అయిపోయింది కదా. ఇంకా అప్పుడు 2-3 వీడియోస్ షూట్ చేసిన, అంతే, ఏం లేదు. చాలా వీడియోస్ షేర్ చేసుకునే వాళ్ళం, మార్నింగ్ ఈవినింగ్ విషెస్ కానీ అందరికి చేసుకోలేదు అనమాట. అందుకే మాకు ఏందో కానీ అంటే మాకు లాస్ట్ ఇయర్ నుంచి డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది అట్లా హెల్త్ ఇష్యూ. ఉమాకి ఫస్ట్ దగ్గు రావడము, జనవరి 1st అప్పుడు కూడా అంతే. అప్పుడు కూడా లేదు మాకు అంత యాక్టివ్ లేవు, అంత సందడిగా చేసుకోలేదు. దాని తర్వాత డిసెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ సంక్రాంతి దాకా మాకు ఈ అందరికీ హెల్త్ ఇష్యూస్ రావడము, అప్సెట్ అవ్వడం జరిగింది అనమాట. ఈ సీజనే అలాంటిది, చాలా మందికి అట్లనే ఉంది. అందరికి అదే చెప్తున్నారు, దగ్గు వస్తే అసలుకి తగ్గట్లేదు, చాలా రోజులు వస్తుందని చెప్పి నిన్న మెడికల్ షాప్ దగ్గర అదే మాట్లాడుకుంటున్నారు. ఇంకా మన సీజన్ ఇంకా వస్తాయి కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము దాన్ని. మొత్తానికి అయితే ఇదనమాట మేము ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణము. అలాగే ఫెస్టివల్ కూడా అంత సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం అయితే ఇదే అనమాట. హెల్త్ ఇష్యూస్ వల్లే మేము సెలబ్రేట్ చేసుకోలేదు. అందరం అయితే వెళ్ళాము, ఊరికి వెళ్ళాము, ఉన్నాము. ఉమ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పలు కూడా చేసింది పాపం వాళ్ళ అమ్మ. అప్పలు చేసింది, కారపూస చేసింది, అరిసెలు చేసింది. అరిసెలు అంతే కదా. మా అమ్మేమో సకినాలు చేసింది కొన్ని. అవి మేము తీసుకొని వచ్చినాము. ఇంకా పిల్లలు పాపం వాళ్ళకి స్నాక్స్ అప్పుడప్పుడు అవి తింటూ ఉంటారు కదా. అరిసెలు ఎవరు తినరు. మా దీవెన్ బాబుకి తింటాడు కానీ వాడు తినడు అరిసెలు ఎక్కువ. వాళ్ళకి అవి చాలు. టీ అప్పలు టీలో పోసుకొని తింటారు. కారపూస ఏం చేస్తా అని మళ్ళీ ఒకటే కదా, మళ్ళీ నేను హెల్ప్ చేయను అనేసి ఎక్కువ వద్దన్న. కారపూస ఒకటే ఒక 7 kgs ఏమో చేయించినాం. ఇంకా అదొకటే ఎక్కువ పెద్ద సంచిలో పోసుకొని తీసుకొచ్చిన అనమాట. దీవెన అరిసెలు చేసింది, దీవెన స్వీట్ తిందు. ఇప్పుడు లైట్ స్వీట్ వేసింది, దగ్గు వస్తుందని బెల్లం తక్కువ వేసి చేసింది. నేను తింటా
నేను కూడా అప్పుడప్పుడు బెల్లం తింటే మంచిదని తిను అన్నది. స్వీట్ తింటే తగ్గొస్తుందని మేము చేసిన అరిసెల్లో బెల్లం చాలా తక్కువ వేసినాను. లైట్ స్వీట్. అవును, వీడియో వస్తుంది అంటే ఎడిటింగ్ స్నాక్స్ వాళ్ళకి స్కూల్ కి. పెట్టింది. ఇప్పుడు అందరూ ఫెస్టివల్ నుంచి వస్తారు ఫ్రెండ్స్ అందరూ స్కూల్లో. మరి ఎవరెవరు మరి అందరు చేస్తారు ఈసారి, అంటే సంక్రాంతికి మ్యాక్సిమం అందరు చేస్తారు అరిసెలు కంపల్సరీ. ఆంధ్రాలో అయినా లేదా తెలంగాణలో అయినా కంపల్సరీ చేస్తారు. అందరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఏమేమి షేర్ చేసుకుంటారో దీవెన్ బాబుని వచ్చిన తర్వాత అడగాలి. ఈ ఫ్రెండ్స్ ఏమైనా తెచ్చేదా స్నాక్స్, నువ్వు ఎవరికైనా ఇచ్చినవా, వీడు ఇస్తాడు స్నాక్స్ అవి షేర్ చేసుకుంటాడు దీవెన్ బాబు, దీవెన్ ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి. ఓకే అండి, ఇదనమాట. ఇంకా మనకి అయితే రెగ్యులర్ గా చేస్తాము, చేయడానికి ట్రై చేస్తాను. అంటే అంత అప్పుడంత ఏం లేదు కానీ ఇప్పుడు కొంచెం పర్లే కానీ ఎక్కువసేపు నించుంటే కొంచెం నీరసం, పొద్దున్నే లేచినప్పుడు మాత్రం దగ్గు వస్తుంది. ఈ రోజు కూడా వచ్చింది, బాగా చల్లగా ఉంది కదా. ఖమ్మంలో కొంచెం తగ్గింది. చెప్పులు బాగా వేసుకుందాం అంటే దేవుడు ఫోటోలు అవి ఉన్నాయి కదా అని ఆలోచిస్తున్నా. బండలు అయితే అసలు కాలు గరుస్తున్నాయి అనమాట, అంత చల్లగా ఉన్నాయి. ఈ మాక్సిమం గట్టిగా అంటే ఇంకొక 15 days 20 days ఉంటదేమో, 20 days కూడా ఉంటదేమో చలి నాకు తెలిసి. ఫిబ్రవరి వస్తే ఇంత హెవీగా అయితే ఉండదు. లైక్ హైదరాబాద్ అయితే తగ్గుద్ది, హైదరాబాద్ లో కొంచెం ఉండొచ్చు కానీ ఇంకా మనకి అటు ఖమ్మం సైడ్ అయితే మాకు ఆల్రెడీ ఇప్పుడే కొంచెం తగ్గింది. ఇక ఫిబ్రవరి వచ్చేసరికి మొత్తం కామ్ అయిపోయింది చలి, ఇక ఎండ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి. ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అంటే ఎక్కువ నిల్చొని రాక్స్ అయ్యి కాకుండా మ్యాక్సిమం ఇట్లా కూర్చొని మాట్లాడుకునే వీడియోస్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ ఉంటాము. అలాగే ఈ రోజు మిస్ అవుతుంది, చాలా మంది పాత వీడియోల కింద పెడుతున్నారు, ఎందుకు వీడియోలు చేయలేదు. చందు వాళ్ళ వీడియోస్ లో కూడా అడిగారు పెట్టండి ఏమైంది అని. ఏం లేదు, అది ఒకటే రీజన్. కాకపోతే ఇప్పటి నుంచి కొంచెం హెల్త్ బాగుంటే ఇంకా బాగుంటే ఇంకా యాక్టివ్ గా వీడియోస్ చేస్తాము. ఈ రోజు లైవ్ కి వద్దాం అనుకున్నా, ఆ రోజు నేను చెప్పిన పాపం లాస్ట్ టైం ఆ రోజు మిస్ అయింది. ఎందుకంటే వీడియో వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మాకు హెల్త్ ఇది అవడం వల్ల మాకు ఓపిక లేకుండే, అందుకే మేము లైవ్ కూడా చేయలేదు. ఈ రోజు ఈ వీడియో వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా లైవ్కి వస్తున్నాము. ఈ వీడియో చూసిన వాళ్ళు లైవ్లోకి రండి, మాతో జాయిన్ అవ్వండి, మాతో మాట్లాడచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.